పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. చెప్పండి అమ్మా, ఈ రోజు మీరందరూ కూడా మెప్మా ఆర్పీలు వెలుగు విఏఓల సమస్యల పరిష్కరించాలి అనేటువంటి విధంగా మీరందరూ కూడా రోడ్డు ఎక్కారు, ధర్నాకు తరలి వెళ్తున్నారు, ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు. మీ సమస్యలు ఏంటి, ఎందుకు ఈ రోజు మీరు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది? సార్ మా సమస్యలు మా పేరు సరళ సార్, మా శ్రీ సాయిరామ్ గుడుపు. మామూలుగా అంటే మేము 20 ఏళ్ల నుంచి వాళ్ళ పొదుపు కట్టుకుంటారు, ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇస్తున్నాం సార్. ఇప్పుడు మీకు సంవత్సరానికి ఒక్కసారే తీసుకోండి, తర్వాత మీరు లేదు మీకు అవసరం ఉన్నప్పుడే తీసుకోండి అంటున్నారు. డబ్బు పొదుపుల్లో సార్, అది ఇప్పుడు అవసరం చెప్పి రాదు కదా. మిగతా వాళ్ళందరూ కూడా దాని గురించి చాలా బాధపడుతున్నారు సార్. మాకు ఈ పొదుపులే వద్దులే, మా డబ్బుకు మేమేమి జవాబుదారు, మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఆర్పీని తిడుతున్నారు. ఆర్పీని కొట్టే కూడా పోతున్నారు సార్. ఎవరు కొట్టేపోతున్నారు ఆర్పీని? మామూలు గ్రూప్ లో వాళ్ళే సార్. ఎందుకు ఆర్పీ నువ్వు చేసే పనిలో నీకు జీతం వస్తుందని ఎట్లా ఉంటే అట్లా చేస్తే మేము పొదుపులు కట్టుకున్నాం కదా, మా పొదుపుల గురించి మీరు ఎందుకు అంత ఇది చేస్తున్నారు, మీరు ఇట్లా చేస్తే నీ ఆర్పితనం వద్దు, నీ గ్రూప్ వద్దు, మేము దిగిపోతాము అనే పరిస్థితి దిగినారు సార్. 20 ఏళ్ల నుంచి క్రమంగా కట్టుకునే వాళ్ళు ఈ యాప్ వచ్చినాకనే మేము ఉండము అంటున్నారు సార్. ఏం యాప్ వచ్చిందమ్మా? ఎన్సిపి సార్. ఎప్పుడు సంవత్సరంలో నీకు ఎప్పుడు అవసరం అవుతుందో ఎట్లా తెలుస్తుంది సార్? మీరు ఇస్తున్నారా మాకు డబ్బు? ఇవ్వడం లేదు కదా. మేము కట్టుకున్న పొదుపు మేము తీసుకుంటున్నాం, అది మా సభ్యులకి ఎవరికి అవసరమో ఎవరు కట్టగలరో చూసి మేము ఇచ్చుకుంటాం. మీరు ఇట్లా చేస్తే ఏమి తీసుకోనైనా ఆమె నిజంగానే తీసుకోండి, ఆమెకు పేరు వస్తుంది. నిజంగా తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు సార్? వాళ్ళకి నిజంగా అవసరం ఉంటుంది, పొదుపుల్లో కట్టాలా. అప్పుడు గ్రూప్ పొదుపు డబ్బు తీసుకొనైనా వాళ్ళు మామూలుగా బ్యాంకులు ఎక్కి వాళ్ళకి కట్టుకుంటారు. మనం ఇవ్వకపోతే వాళ్ళు పక్కన పోయి అప్పు చేసుకుంటారు. ఆ తర్వాత ఎవరు సార్ గ్రూప్ లో చూసుకునే వాళ్ళు? ఇట్లా చేసే మటుకు గ్రూపులు ఉండవు, అది కాదు మీ ఇష్టం. మేము గ్రూపులు పొదుపులు చేసి చేసి ఇప్పుడు కలిసిపోయినాము. ఇవి చెప్పాలంటే కూడా ప్రజల దగ్గర పోయి మేము ఇది మీరు ఎప్పుడు కావాలో చెప్పు అంటే వాళ్ళు కొట్టే పరిస్థితిలో ఉన్నారు సార్. ఆ తర్వాత ఉంచుకోమంటే ఉంచుకుంటాం, గ్రూపులు క్యాన్సిల్ చేసుకోమంటే గ్రూపులు క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా సిద్ధమే సార్. అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలుగా గ్రూప్ లో ఉన్నామా? ఎప్పటి నుంచి అంటే నీ డబ్బులు కట్టుకున్న డబ్బులు పైన లోన్లు ఇట్లాంటివన్నీ తీసుకుంటున్నాను సార్. తీసుకుంటున్నాను. నేను 20 ఏళ్ల నుంచి గ్రూప్ లోనే ఉన్నాను సార్. గ్రూప్ నడుస్తోంది, కానీ ఏ రోజు మాకు ఇట్లా రిసుగు రాలేదు సార్. ఈ వచ్చినాకనే కొంచెం ఇబ్బంది పడుతున్నాం సార్. మరి కొంతమంది డ్వాక్రా సంఘ సభ్యులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. నిజంగా వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, మరి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. నా పేరు కవిత, మాది అనంతపురము. ఎన్సిపి అనే యాప్ మాకు అవసరం లేదు సార్. 20 ఏళ్ల నుంచి ఎలా ఉందో పొదుపు అలాగే కావాలి మాకు. మాకు చదువుల కోసం అవసరాలు పడతాయి, ఆరోగ్యం బాలేక అవసరాలు పడతాయి. ఎప్పుడు పడితే అప్పుడు మేము తీసుకుంటాము, వడ్డీలతో సహా కట్టుకుంటాము. మాకు ఆ పద్ధతే కావాలా, మాకు ఎన్సిపి పద్ధతి మాకు వద్దు. ఎన్సిపి సార్, ఎన్సిపి. అంటే మీరు మీ డబ్బులు తీసుకుంటున్నారా లేకపోతే లోన్ ఇచ్చే డబ్బులు తీసుకుంటున్నారా? మా డబ్బులు మేము తీసుకుంటున్నాం సార్. బ్యాంక్ వాళ్ళు లోన్లు కూడా ఇస్తారు, మేము అన్ని సక్రమంగానే కట్టుకుంటున్నాము. ఈ యాప్ వల్ల వాళ్ళు లోన్ ఇచ్చే 2 ఏళ్ళకి ఒకసారి ఇస్తారు. 36 గ్రూపులను 36 నెలలని ఒకసారి ఇస్తారు సార్ వాళ్ళు. ఆ లోన్ మేము కట్టుకుంటా ఉంటాము, అవి వడ్డీతో సహా కడతాం బ్యాంక్ వాళ్ళకి కూడా. కానీ ఈ డబ్బులు మాత్రం ఇవి మేము స్వయంగా 10 మంది కలిసి కట్టుకునే డబ్బులు ఇవి. మాకు ఎప్పుడు అవసరాలు పడితే అప్పుడు సిఆర్పి అనుమతితో మేము తీసుకుంటాం, అవి వడ్డీతో సహా కడతాము. ఆ డబ్బులు కూడా ఆంక్షలు పెడితే మాకు చాలా కష్టం అవుతుంది. అంటే ఎలాంటి ఆంక్షలు పెట్టారు? సంవత్సరానికి ఒక్కసారే తీసుకోవాలంటే ఎట్లా జరుగుతుంది సార్? మేము మా డబ్బులకి వాళ్ళ అనుమతి ఏం సార్? మా డబ్బులు మేము ఇష్టం వచ్చినట్లు తీసుకుంటాం. మాకు పెద్ద ఎవరు? మాకు సిఆర్పి, ఆమె ద్వారానే మేము తీసుకుంటాము. అంటే ఆమె అనుమతితో మేము, ఆమె సంతకంతో మేము తీసుకుంటాము. అందుకని మాకు ఆ పద్ధతి అయితే వద్దు సార్. అంటే ఇంతకు ముందు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే మీరు పొదుపు చేసుకున్నటువంటి డబ్బు నుంచి మీరు బ్యాంకు దగ్గర తీసుకునేటువంటి వల్ల? అవును సార్. మేము పొదుపు తీసుకునే డబ్బులన్నీ ఒక బ్యాంక్ లో పెట్టుకుంటాము, దాని ద్వారా మేము 10 మంది తీసుకుంటాము. ఎంత తీసుకుంటారమ్మా? ఎవరికి మినిమం అంటే 50,000 పెట్టుకుంటాం సార్. ఎంతైనా తీసుకోవచ్చు, దాంట్లో అమౌంట్ ఉంటే వడ్డీతో సహా కట్టుకుంటాం మళ్ళీ. కానీ ఎవరు కట్టేదాన్ని బట్టి వాళ్ళకి ఇస్తుంటాము, తీసుకుంటుంటాము. ఇదంతా సంఘ సభ్యుల అనుమతితో మీరు మాట్లాడుకొని తీసుకుంటాం. 10 మంది అనుమతితోనూ సిఆర్పి అనుమతితోనూ తీసుకుంటాం సార్. ఖచ్చితంగా 10 మంది సభ్యులతోనూ తీసుకుంటాం. రన్ చేసుకుంటాం సార్. మా డబ్బు మేమే ఉపయోగించుకుంటాం, బయటకైతే తీసుకో. బయట వడ్డీలు ఎక్కువ ఉన్నాయి, మా గ్రూప్ లో మేమే తీసుకొని మేమే అభివృద్ధి చేసుకుంటున్నాం గ్రూపుల్ని. అట్లా బయట తీసుకోకుండా, బయట 10 రూపాయల వడ్డీ కట్టాలా. మేము ఇంకా గ్రూపులు నడుపుకునేది ఎందుకు బయట తీసుకోవడానికి? ఇదే దీంట్లో చేసుకొని 10 మంది ఐకమత్యంగా జరుపుకుంటున్నాం. ఇవి
గ్రూప్ అంశాలు పెడితే ఎట్లా సార్? దీంట్లో మళ్ళీ ఆంక్షలు లేదు, అది ఇది. దీనికి కానీ మళ్ళీ పక్కన మీరు ఇష్టం వచ్చినట్టు తీసుకోవాలి చేయాలంటే ఇప్పుడు 10 మందిది రెండు రూపాయల వడ్డీతో కట్టుకుంటారు సార్. పొదుపు పెరగాలని వడ్డీలతోనే మా పొదుపులు పెరుగుతున్నాయి సార్. ఇప్పుడు ఆ వడ్డీ డబ్బులకి దానికి కానీ వాళ్ళు ఏమి ఇష్టం తీసుకోవాలంటే వాళ్ళ లోనికి వడ్డీ కట్టుకొని ఇప్పుడు దీంట్లో మాకు పొదుపు పెరగాలంటే దీనికి మళ్ళీ డిపాజిట్ చేయమంటారు లోన్ ఇచ్చేటప్పుడు కానీ. ఆ డబ్బులు వాళ్ళ దగ్గర బ్యాంకుల దగ్గర పెట్టుకుంటారు దానికి కానీ సార్. ఇప్పుడు దానికి కట్టుకొని దీనికి అవసరాన్ని బట్టి దీనికి మన సమయం ఎందుకు అలా ఇబ్బందులు పెట్టారు? ఎవరు పెట్టారమ్మా? గవర్నమెంట్ పెడుతుందంటున్నారు సార్. అది గవర్నమెంట్ బ్యాంకులో ఏం లేదు సార్. గవర్నమెంట్ మెమ్మ వాళ్ళు పెడుతున్నారు అని చెప్తున్నారు సార్. సిఆర్పి వాళ్ళు ఇప్పుడు అది పెడతాను పీడిఎస్ సార్ పెడతారు, మెప్పే వాళ్ళు పెడతారు, ఎవరు పెడతారో అర్థం కాదు సార్. అందుకే దానికోసమని మేము నిరాహారం ఇప్పుడు మొత్తం పైన డ్వాక్రా సంఘాలకు అందరికి మద్దతుగా ఉంటామనేటువంటి విధంగా చెప్పారు. లోన్లు ఇస్తున్నాము, అదే విధంగా 0 వడ్డీ ఇస్తున్నాము అని ఇన్ని రకాలుగా ప్రభుత్వం చెప్తోంది కదా. మాకి 0 వడ్డీలే లేదు. ఇంతకు ముందు పావుల వడ్డీల రూపంలో డబ్బులు వచ్చేవి. ఈ మధ్య కాలంలో ఇది కానీ రావట్లేదు. మనకి ఏం చేస్తున్నారంటే 2 లక్షలు ఇచ్చేసి 40 వేలు ఒక్కొక్కరికి వసూలు చేస్తున్నారు. 4 లక్షలు వడ్డీ వేశారు సార్. మాకి ఎట్లా అయింది సార్? మాకి 0 వడ్డీ 0 వడ్డీ ఇవ్వట్లేదు వాళ్ళు. మేము ఎట్లా చేస్తున్నాము? మా పొదుపు సంఘాల్లో మేము దాచిపెట్టుకున్న డబ్బులు మేము తీసుకొని మేము వడ్డీలు కట్టుకొని మేము పెంచుకుంటూ పోతున్నాము. వాళ్ళు ఆంక్షలు పెడుతున్నారు. సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలా అవసరం పడితే. లేదు అంటే ఇప్పుడు వాళ్ళు మనకి గ్యారంటీ ఇవ్వగలరా? ఏ కష్టాలు రావు. వాళ్ళు ఏం చెప్తున్నారు? సంవత్సరం వరకు ఒకరు రాపిస్తేనే అది ఆన్లైన్ లో ఎక్కిస్తేనే డబ్బులు. లేదు మేము తీసుకోకూడదు అన్నట్లయితే ఏ ఇబ్బందులు వచ్చినా గానీ మేము డబ్బులు తీసుకునేకి లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా మనకి గ్యారంటీ ఇస్తారా? ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావచ్చు, పిల్లలకే ఏమైనా కావచ్చు, యాక్సిడెంట్లే జరగచ్చు, చదువులకి ఏదన్నా గానీ సార్ మనకి ఏ ఇబ్బంది ఎట్లా వస్తుందో ఆ దేవుడు కూడా చెప్పలేడు మాకి. ఇట్లా టైముల్లో వాళ్ళు ఆంక్షలు పెడితే ఎట్లయితుంది మాకి? మా డబ్బులకి వాళ్ళు ఆంక్షలు పెట్టే అవసరమే లేదు. ఏదన్నా గానీ మేము కట్టుకుంటున్నాం, అది మా డబ్బు. వాళ్ళు ఏమన్నా అబ్జెక్షన్ చేసినట్లయితే వాళ్ళు సీసీ లోన్ ఇస్తారు కదా బ్యాంక్ వాళ్ళు, దాని గురించి అబ్జెక్షన్ చేసుకున్నా మాకేం పర్వాలేదు. మా సంఘంలో మేము పెంచుకొని మా సంఘాలు మేము జరుపుకోగలము. లేదు ఇదే పద్ధతి కొనసాగుతుందంటే మాకు సంఘాలు అవసరం లేదు, తొలగించండి. ఇదేంటమ్మా అసలు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు అసలు డ్వాక్రా మహిళా సంఘాలని దాని యొక్క రూపురేఖల్ని చేసిందే నేను, దాన్ని పుట్టించిందే నేను అనేటువంటి అది ఫస్ట్ సారి బాగా చేసుకుంటూ వచ్చారు సార్. ఇప్పుడు మా డబ్బు మీద వాళ్ళు కన్నేసేసి మాకి ద్రోహం చేయాలంటే అది జరగని పని. ఇప్పుడు మేము ఎందుకు చేసుకుంటున్నాము? మేము బీద వాళ్ళమంతా సంఘాలు జరుపుకోండేది. ఇప్పుడు అవసరానికి పనికిరానప్పుడు సంఘం ఎందుకు మనకి? ఇప్పుడు బయట ఎక్కడైనా కొని 10 రూపాయల వడ్డీకి డబ్బులు చిక్కుతున్నాయి. ఇప్పుడు 10 రూపాయల వడ్డీకి బయట తెచ్చుకున్నట్లయితే సంఘం ఎందుకు మనకి? కట్టలేము. 10 రూపాయల వడ్డీ కట్టలేము. అందుకే కదండి సార్ మేము ఇప్పుడు ఆ కట్టలేము కాబట్టి ఇది సంఘాలు జరుపుకుంటున్నాం. తినక మేము ఎత్తి పెట్టుకున్న డబ్బులు పొదుపులు చేసుకొని పొదుపులు పెంచుకొని మేము జాగ్రత్తగా చేసుకుంటున్నాము, ఏ ఇబ్బందులు రాకోకుండా. వీళ్ళు మళ్ళా మధ్యలో అబ్జెక్షన్ చేసేసి వాళ్ళు ఆడుకొని వాళ్ళు దాంట్లో పెట్టుకొని వాళ్ళ బ్యాంకుల్లో మాకు ఇబ్బందులు కలిగిస్తే మాకు అవసరం లేదు సార్. ఈ సంఘాలు ఎప్పటి నుంచి నిబంధనలు పెట్టారు? ఎన్ని రోజులు అయింది ఈ విధంగా చేయబట్టి? ఇప్పుడు కొత్త రూల్స్ ఈ మధ్య కాలంలోనే పెట్టిండేది ఈ రూల్స్ అన్ని. ఇంతకు ముందు లేవు. దీనికి సంబంధించి మేము పడబట్టి ఇప్పుడు ఇవన్నీ చేయాల్సిందేదని సిఆర్పీలు వచ్చి మాకు మాట్లాడుతున్నారు. ఇవన్నీ చేసుకోవాల్సిందేదే మీరు అని. సిఆర్పీలు చెప్పినా వినము, ఎవరు చెప్పినా వినము. మా డబ్బుల గురించి మాకు హక్కు ఉంటుంది, మేము మాట్లాడతాము. మాకు అవసరం లేనప్పుడు సంఘం అవసరం లేదు, వాళ్ళు అదే అబ్జెక్షన్ పెట్టాలంటే. ఇదే విషయం పైన పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళా సంఘ సభ్యులు చేస్తున్నటువంటి ఆందోళనకు సిఐటియుగా పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. సిఐటియు నాయకురాలు ఇక్కడ నాగమణి ఉన్నారు. నాగమణితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దామా. చెప్పండి అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళా సంఘ సభ్యులందరూ కూడా రోడ్డు ఎక్కారు? అసలు వాళ్ళ సమస్య ఏంది? అసలు ఎన్సిపి అని అంటున్నారు, తర్వాత ఏంటి అదంతా? అనంతపురం నగరంలో దాదాపు 3600 దాకా కూడా మహిళా సంఘాల గ్రూపులు ఉన్నాయి. దాదాపు దాంట్లో 40,000 మంది దాకా మహిళలు ఆ గ్రూపుల్లో ఉన్నారు. గత సంవత్సరం వరకు బాగా నడుస్తున్నాయి. అంటే సభ్యులు ఎవరికి కావాల్సిన అప్పు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాళ్ళ కుటుంబాల అవసరాలను బట్టి తీసుకుంటున్నారు. ఆ రకంగా నడుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక 10 నెల రోజుల నుంచి కూడా కొత్త విధానాల్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది, కూటమి ప్రభుత్వం. మొదట్లోనే సభ్యుల డబ్బులన్నీ కూడా సగం డబ్బుల్ని డిపాజిట్లు చేయించాలా అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. అయితే సభ్యుల పొదుపుల డబ్బుల్ని అసలు వాళ్ళెవరు డిపాజిట్లు చేయమని చెప్పడానికి ప్రభుత్వానికి ఏ అధికారం ఉందని చెప్పేసి అడుగుతున్నాం. అదే విధంగా ఆ జీవోతో పాటు ఇప్పుడు ఒకటి మైక్రో ప్లానింగ్ అని ఎంసీపీ అని తీసుకొచ్చారు. ఒక ఎంసీపీ అయితే గతంలో ఎప్పుడు కూడా చేస్తున్నారు. ఏది బ్యాంక్ లో లోన్ తీసుకోవాలంటే ఎంసీపీ తయారు చేస్తారు, ఆ సభ్యులకి ఎంత లోన్ అవసరం ఉందనేది ఇస్తారు. కానీ ఇప్పుడు ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. సంవత్సరంలో ఒక మహిళ ఒక్కసారే లోన్ తీసుకోవాలి,
ఇంకా మిగతా టైంలో ఏ నెల ఆ మహిళకు ఏ నెలలో ఫిక్స్ చేస్తారో ఆ నెల మాత్రమే ఆమె తీసుకోవాలి. ఆ నెల తీసుకోకపోతే ఆమెకు అత్యవసరం వచ్చినా కూడా తీసుకోవడానికి లేదు అనే పద్ధతిలో ఆ ఎంసీపీని తయారు చేయిస్తున్నారు. అది తయారు చేయాలి అని చెప్పేసి వివోఎల్ పైన ఆర్పీల పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒకరి మీద ఒకరికి అంటే ఆ సంఘం వాళ్ళు చేశారు, ఈ సంఘం వాళ్ళు చేశారు, మీరు చేయండి, మీరు ఎందుకు చేయట్లేదు, మీరు చేయాలి అని చెప్పేసి ఒకరి మీద ఒకరికి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే పక్క జిల్లాలో ఒక ఆమె ఈ ఒత్తిడి భరించలేకనే కూడా ఆమె చనిపోవడం జరిగింది. హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. అయితే ఈ సభ్యుల డబ్బులు ఇవి ఏమి గవర్నమెంట్ ఇచ్చేటివైతే దానికి ఏ ఆంక్షలన్నా పెట్టుకుని ఎవరు మాట్లాడము. సభ్యుల డబ్బులు పాపం వాళ్ళు పనులు చేసుకొని రూపాయి కూడు పెట్టుకున్న డబ్బుల్ని వీళ్ళెందుకు ఆంక్షలు పెట్టడం? వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి ఆంక్షలు పెడుతున్నారు. ఇది సరైనది కాదు. ఈ ఎంసీపీ విధానాన్ని వెంటనే కూడా రద్దు చేయాలి. అధికారులకు పదే చెప్తున్నా కూడా వాళ్ళకి ఎవరికి ఏం ఎక్కట్లేదు. ఇది మా టార్గెట్ మీరు చేయాల్సిందే అని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు సభ్యులందరినీ. దీంతో పాటు సభ్యులకు లొకేషన్ తీసుకొచ్చారు. సభ్యుల సంఘాలు నడుపుకోవాలంటే లొకేషన్ పెట్టాలంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సభ్యురాలు ఉంటుంది. ఎక్కడెక్కడో ఉంటారు. మామూలుగా ఒకసారి ఎక్కడైనా మీటింగ్ జరుపుకోవాలి అంటే ఒక లీడర్ ఇంటి దగ్గర అని చెప్పేసి ఫిక్స్ అయి ఉంటుంది. గత 20 సంవత్సరాల నుంచి అది ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ లీడర్ ఇంటి దగ్గరికి రావాలంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు ఉన్నారు. కొన్ని చోట్ల కమిటీ హాల్ ఉన్నాయి. 10 మంది అక్కడికి వచ్చి జరుపుకుంటారు. మరి అది కాకుండా ఆ లొకేషన్ పెట్టడం వల్ల ఎట్లా ఒక్కొక్కరు వెళ్ళడానికి కూడా కాని పరిస్థితి. ఈ ఎంసీపీ చేయాలంటే కూడా మంది ముందే కరువు జిల్లా దాదాపు వలసలు పోయి ఉంటారు. ఆ వలసలు పోయిన 10 మంది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ 10 మంది కూడా ఇప్పుడు వలసలు పోయిన వాళ్ళు వచ్చి ఆ ఎంసీపీ చేయడానికి ఇబ్బంది. ఆ ఎంసీపీ చేయడం వల్ల కూడా నష్టమే. ఈ వాళ్ళ డబ్బుల పైన ఎవరి పెత్తనం ఉండకూడదు అని చెప్పేసి ఈ రోజు మహిళలందరూ కూడా రోడ్డుకి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం కొంచుకోవడం జరిగింది. అయితే ఇంతకు ముందు మహిళా డ్వాక్రా సంఘాల్లో ఉండేటువంటి మహిళలు సంవత్సరంలో ఎన్నిసార్లు ఈ విధంగా వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బు నుంచి డబ్బులు తీసుకుంటారు? ఎవరైనా కూడా సంవత్సరంలో ఒక సభ్యురాలు 3 సార్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 10 మందిలో ఒకవేళ ఇంకా అంగీకరిస్తే అందరూ అంగీకరిస్తే ఒక్క సభ్యురాలు 3 సార్లు తీసుకోవచ్చు. అది కూడా తక్కువ వడ్డీతో ₹1 వడ్డీతో సభ్యులు అక్కడ తీసుకుంటారు. ఇప్పుడు బయట ఈ అప్పులు కింద దొరకకపోతే ఆరోగ్య సమస్య వచ్చింది. ఇప్పుడు అనేక రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆ ఆరోగ్య సమస్య కోసం అప్పు కావాలంటే బయట పోతే మైక్రో ఫైనాన్స్ లోనే ఇంకొక ఫైనాన్స్ లోనే ₹5 ₹10 వడ్డీలకు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో తీసుకుంటే ఆ కుటుంబంలో చివరికి ఆ అప్పులు కట్టలేక ఆత్మహత్యలు పాలవడం తప్ప అవి వేరే ఏమి ఉండదు. ఆరోగ్యాలు బాగుపడడం ఉండదు, ఆ కుటుంబం బాగుపడడం ఉండదు. అందుకని ఈ పద్ధతిని తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఇందాక ఒక సభ్యురాలు చెప్పింది మా డబ్బు పైన కన్నేశారు అని. ఎవరు కన్నేశారు మీ డబ్బు పైన? ప్రభుత్వం ఇప్పుడు సభ్యులు తీసుకున్న ఒక జీవో ఇచ్చారని చెప్పి ఇప్పుడు ప్రతి సభ్యురాలు కూడా గ్రూపుల్లో కూడా 10 మంది గ్రూప్ లో ఉంటే సభ్యులంతా కూడా పొదుపు చేసుకున్న డబ్బులు ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ లో 3 లక్షలు 4 లక్షల వరకు తక్కువ అన్నా కూడా ఉంటాయి. దాన్ని రొటేషన్ చేసుకుంటున్నారు. ఏ సభ్యురాలకు అవసరం వస్తే దాన్ని తీసుకొని రొటేషన్ చేస్తున్నారు. అయితే ఈ రొటేషన్ చేసుకోకుండా ఆ సభ్యులు ఇప్పుడు 3 లక్షలు ఉంటే సగం డబ్బుల్ని డిపాజిట్ చేయమంటున్నారు. డిపాజిట్లు చేస్తే ఆ డబ్బులు గ్యారంటీ ఎవరు? ఆర్పీ గ్యారంటీ ఉంటుందా? పీడీ గ్యారంటీ ఉంటుందా? ఎవరు గ్యారంటీ? ప్రభుత్వం గ్యారంటీ ఉంటుందా? ఇప్పుడు అవసరానికి లేని డబ్బులు మా అవసరాలకు లేకుండా మళ్ళీ ప్రభుత్వానికి ఎందుకు డిపాజిట్లు చేయాలి? ఆ డిపాజిట్లకు ఎవరు గ్యారంటీ ఉంటుంది? అత్యవసరం వచ్చింది అని చెప్తే ఆ డిపాజిట్ కూడా క్యాన్సిల్ తీసి ఇచ్చే పరిస్థితే లేదు.